హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? ఈరోజు డోర్ మ్యాట్ ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇది పాత చీరతో వేసుకున్నాను. ఎన్ని రోజులైనా ఉంటుంది, తేమ కూడా బాగా పీల్చుకుంటుంది. ఒక 2 సార్లు నీళ్ళలోకి వేసి ఎత్తేసినామంటే తర్వాత ఎంత తేమైనా ఈడ్చుకుంటూనే ఉంటుంది. చిన్నపిల్లలు ఉండే ఇంట్లో చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికోసం నా పాత చీర ఒకటి తీసుకున్నాను. దీనికి చిన్నగా బార్డర్ కూడా ఉండదు. ఈ బార్డర్ని సపరేట్ చేసేద్దాం, కట్ చేసి పడేద్దాము. కుట్లు కూడా ఇప్పుకోవచ్చు, కానీ చాలా లేట్ అవుతుంది కదా. చిన్న బార్డరే కాబట్టి చీరతో పాటు చింపి ఎక్కడ పడేసేసిన. బార్డర్ చుట్టూ ఉండే బార్డర్ అంతా తీసేసినాను. సైడ్స్ అంతా ఇలా వచ్చిండది. దారాలు అయితే కొంచెం తక్కువే వస్తున్నాయి, అంటే సైడ్కి వచ్చేస్తాయి కదా దారాలు. ఇదంతా బార్డరే, అంటే శారీ కూడా కొంచెం చింపేసిన. ఎంత బార్డర్ ఉందో కదా. ఇదంతా వేసుకోవాలనుకుంటే దీన్ని కూడా వేసుకోవచ్చు, కానీ నాకు వద్దనేసి పక్కన వేసేస్తాను. ఇంకా ఈ శారీతో మనం మ్యాట్ వేద్దాము. ముందుగా దీన్ని ఒక 1 సైడ్ తీసుకొని, అంటే పైట వైపు తీసుకొని ఇట్లా 2 సార్లు మడతేసుకోండి. దీన్ని మళ్ళంకా ఇంకొకసారి మర్చుకోవాలి. ఇట్లా 8 పీసులు వస్తాయి. ఇంకా ఒకసారి మర్చేద్దాము. కొంచెం సన్నగా ఉండాలి, అంటే పొడవుగా సన్నగా ఉండాలి పీస్ అనేది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము. ఇటు సైడ్ అంటే కొంచెం గుర్తుగా ఉండేదానికోసం అనేసి ఇటు సైడు అటు సైడు ఎక్కడెక్కడ మర్చినామో అన్ని చోట్ల కట్ చేసుకోవాలి. ఈ సైడ్ కూడా కట్ చేసేస్తా ఉన్నా. కొంచెం కట్ చేసుకుంటే చాలు, మళ్ళీ పట్టి లాగినామంటే అదే చినిగిపోతుంది. చివరి దాకా నేరుగా చినుగుతుంది. సో 8 పీసులు అయితే వచ్చేసినాయి, మార్క్ వేసేసినాము. ఇక్కడ ఇలా 2 చేతులతో పట్టుకొని లాగినామంటే చివరి దాకా వచ్చేయాల్సిందే. ఇలా ఒక్కొక్కటి పీస్ తీసుకొని మనం మ్యాట్కి అయితే రెడీ చేద్దాము. ఇలా నేరుగా వస్తుంది పీస్ అనేది, ఎంత నేరుగా ఉందో కదా. ఇవి మనం చిన్నగా కూడా తీసుకోవచ్చు, కానీ జాయింట్ చేసుకునేటప్పుడు చాలాసార్లు జాయింట్ వస్తుంది కదా, అప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను శారీ ఎంత పొడవు ఉంటే అంత పొడవు తీసుకున్నాను. స్టార్టింగ్లో అయితే కొంచెంగా తీసుకున్నా కూడా పర్లేదు. మనకి చీర అల్లేటప్పుడు మాత్రం చీర లాగేదే సరిపోతుంది. చేతులు కూడా నొప్పులు వస్తాయప్ప, అంత ఈజీగా ఇది రాదు కదా. ఇంకా మనం మ్యాట్ అయితే తయారు చేద్దాము. నేను చీరలో ఉండే ఒక పీస్ తీసుకొని ఒక పిన్ తీసుకుందాము. ఈ పిన్ అనేది ఒక కొనలో వేసుకోవాలా. ఇలా ఒక 3 టైమ్స్ మర్చుకొని పిన్ అనేది గుచ్చిపెట్టుకోవాలి. ఇంకొక చివర తీసుకుందాము. ఈడొచ్చేసి ఇలా రౌండ్గా తీసుకొని ముడేసుకోవాలి. సూది దారంతో కుట్టుకున్నా కూడా సరే, ముడేసుకున్నా సరే. నేను స్టార్టింగ్లో మాత్రం ఒక ముడి వేసి పెడతా, అంటే రౌండ్గా కొంచెం గ్యాప్ వదిలేసి ముడేసుకోవాలి. ఇలా ముడేసుకున్న తర్వాత
ఈ పిన్ ఉంది కదా, ఇలా లోపలికి తీసుకొని ఈ 2 పీసులు ఉన్నాయి కదా, దీని మధ్యలో పైకి రావాల. ఇలా పైకి వచ్చి చూసినారా ఎంత చిక్కులు పడుతున్నాయి కదా. దీనికోసం ఒక ట్రిక్ ఉండదు. ఇలా చిక్కులు పడతా వచ్చినాయనుకో, అప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇదైతే అల్లేసుకోండి, మళ్ళీ ఇంకొకసారి వేసుకుందాం. సో అప్పుడే వచ్చినట్లు రాకూడదు అంటే ఇలా ఏలు ఇట్లా పెట్టుకోవాల. అప్పుడు చీర అనేది నిదానంగా వస్తుంది, ఒకేసారి రాకుండా. సో ఇప్పుడు అలా ఏం రాలే, చిక్కులు పడలేదు కదా. అంతే రౌండ్గా ఇదే అల్లికతో వేసుకోవాలా. మ్యాట్ చివరి దాకా కూడా ఇట్లనే వేసుకోవాలి. ఇలా రౌండ్ మొత్తం వేసేసుకోవాలి. ఇలా ముడి దగ్గరకు వచ్చేసినాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ముడికి అవతల ఫస్ట్ వేసినాం కదా, ఆ అల్లికలో ఒక పాయ తీసుకొని ఆ పాయ సందులో ఇలా వేయాలి. ఇలా తీసుకోవాలి పిన్ను. ఈ 2 పీసుల మధ్యలో మళ్ళీ పైకి ఇలా లాగేయాలి. మళ్ళీ ఇంకో పాయలు ఇలా అవుట్ సైడ్ పాయలు కొంచెం గ్యాప్ ఉంటాయి, ఆ గ్యాప్స్లోనే వేసుకోవాలి. ఏది మిస్ చేయకుండా, అంటే ఒకటి వదిలేయకుండా వేసుకుంటూనే ఉండాలి రౌండ్గా. మళ్ళీ అదే ప్రాసెస్. ఒకసారి వేసిన గ్యాప్లో ఇంకొంచెం గ్యాప్ ఉన్నిందనుకో, అప్పుడు దాంట్లోనే మళ్ళీ ఇంకొకసారి అల్లాలన్నమాట. అప్పుడు గ్యాప్స్ అనేవి ఎక్కువ లేకుండా అంత అంటే టైట్గా క్లియర్గా ఉంటుంది మ్యాట్ అనేది. ఇంతే, ఇంకా ఇదే ప్రాసెస్ మొత్తం మ్యాట్ అంతా వేసేయాలన్నమాట. ఒక పీస్ మొత్తం అయిపోయేసింది, అది శారీలో ఉన్నింది. ఇప్పుడు లాస్ట్ ఉంది కదా, ఇప్పుడు ఏం చేయాలో చూద్దాము. ఈ శారీలో ఉండే ఇంకో పీస్ తీసుకోవాలి. ఇలా చింపుకుంటూ పోయినామంటే లాస్ట్ వరకు వచ్చేస్తుంది. ఈ సైడ్ ఉంది కదా, ఇది కట్ చేసేసుకుందాం. ఇది రాదు ఎంత లాగినా, కుట్లేసినారు కాబట్టి, ఇది వచ్చేలేదు కాబట్టి ఇంకా దీన్ని కట్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ పీస్ని తీసుకొని ఈ కుట్లేసిండి సైడు 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఈ పిన్ను తీసేసి దాన్ని జాయింట్ చేయాలన్నమాట. ఇలా పెట్టేసుకొని సూది దారం తీసుకొని కుట్టుకోవాలి. ఇక్కడ ముడి కూడా వేసుకోవచ్చు, కానీ మనం ఎక్కువగా యూస్ చేసే కొద్దీ అది ఊడిపోతూ ఉంటుంది. మళ్ళీ ఏం ప్రాబ్లం రాకుండా ఇలా సూది దారంతో కుట్టుకోవాలి. అంటే నేను ముందు ఒకసారి ట్రై చేసిన, ముడే వేసినా, మళ్ళీ కొన్ని రోజులు వాడుతూ ఉంటే అవి ఊడిపోతూ ఉంటాయి, అందుకని ఇలా చేస్తాను. ఇంకా దారాన్ని కట్ చేసేసుకోవాలి. మళ్ళీ నార్మల్గానే
ఇలా తీసేసుకోవాలి. ఇక్కడ ముడి వస్తుంది కదా, ఇది వచ్చేసి కొంచెం లోపలికి తీసుకొని ఇలా ఇది బయట వచ్చేలాగా అల్లుకోవాలి. మళ్ళీ అంతా మామూలే, రౌండ్గా అల్లుకుంటూ వచ్చేయాలన్నమాట. అంతే, మ్యాట్ రెడీ అయిపోతుంది ఫుల్ వేసేసినామంటే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందనేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.